హలో గాయ్స్, మనకి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అయిన ఉమేష్ యాదవ్ తెలుసు కదా. అతను లాస్ట్ టైం ఇండియన్ టీం తరఫున చూసుకుంటే ఇప్పుడు 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఉంది కదా, ఆ మ్యాచ్లో ఆడాడు. ఆ మ్యాచ్లో చూసుకుంటే 40 ఓవర్స్ వేసినట్టున్నాడు. 40 ఓవర్స్లో 131 రన్స్ ఇచ్చాడు. 131 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ మాత్రమే తీసుకున్నాడు. మరి అటువంటి కీలక మ్యాచ్లో 2 వికెట్స్ మాత్రమే తీసుకున్నాడు కాబట్టి ఇక అప్పటి నుంచి మనోడికి ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. లాస్ట్ WTC సైకిల్లో కూడా ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా ఛాన్స్ ఇవ్వలేదు మనోడికి. సో అయితే మరి దీని తర్వాత అతను చెప్తుంది ఏంటంటే, అతనికి ఇప్పుడు ఏజ్ వచ్చేసరికి 37 ఇయర్స్. సో మరి నాకు 37 ఇయర్స్ ఉన్నాయి ఇప్పుడు, అయినా సరే నేను మళ్ళీ ఇండియన్ టీంలోకి కంబ్యాక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. దేశవాళీ క్రికెట్లో ఈ ఇయర్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి, దాని తర్వాత IPLలో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మళ్ళీ ఖచ్చితంగా ఇండియన్ టీంలోకి అడుగు పెడతానికి మళ్ళీ ట్రై చేస్తాను అని చెప్పేసి మరి ఉమేష్ యాదవ్ అయితే మాట్లాడడం జరిగింది. సో అయితే మరి అతనికి అంత నమ్మకం ఎందుకు భయ్యా అంటే, సో ఫస్ట్లోనే అతను ఏ అకాడమీలో కూడా ఒకసారి ఇండియన్ టీంలోకి రాకముందు చూసుకుంటే ఏ అకాడమీలో అతను ట్రైనింగ్ తీసుకుంది లేదు, ఏ కోచింగ్ తీసుకుంది లేదు. అక్కడ ఇక్కడ కొన్ని టోర్నీలు ఆడి అక్కడ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి దాని తర్వాత డైరెక్ట్గా ఇటు వచ్చాడు. అయితే మరి నేను ఏ శిక్షణ కూడా తీసుకోకుండానే నేను ఇండియన్ టీం తరఫున రాగలిగాను. ఇప్పుడు నేను అనుకుంటే మళ్ళీ ఇండియన్ టీంలోకి రాలేనా అని చెప్పేసి కొంచెం భావోద్వేగానికి గురై సో అతనైతే ఈ స్టేట్మెంట్స్ ఇచ్చాడనమాట. సో ఏదైనా సరే మరి త్వరలో ఉమేష్ యాదవ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మళ్ళీ ఇండియన్ టీంలోకి రావాలని చెప్పేసి కోరుకుందాం.